ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు సర్వే శాంపుల్స్ ప్రకారం చూస్తే గనక కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్ బై 3 to 8% ఓట్ షేర్. 3 నుంచి 8% వరకు ఓట్ షేర్తో కాంగ్రెస్ గెలవచ్చు అని ఉంది. కానీ ఈ ఫిగర్స్ మారచ్చు. నవంబర్ 14న మెయిన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికంటే వెళ్ళే ముందు ఒకసారి డెమోగ్రాఫిక్ వ్యూలో ఎవరికి ఎంత ఓట్ పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఒకసారి గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాము. చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన శాంపుల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ముగిసిన ఎన్నికలు యుద్ధం అవ్వనిండి వాట్ ఎవర్ దాంట్లో చూసుకుంటే ఐఎన్సి ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కి 46% దాకా ఓట్లు నమోదవుతాయి అని చెప్పి వాళ్ళు అంచనా ఇచ్చారు. బీఆర్ఎస్ కి 43, బీజేపీ సింగిల్ డిజిట్ లో ఇక్కడెక్కడ కింద ఉంది, అదర్స్ 5. క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 3% డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అంచనా మాత్రం 3 నుంచి 8% వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అందరం ఖచ్చితంగా నవంబర్ 14 ఫైనల్ రిజల్ట్స్ అవుట్ అయ్యేదాకా వేచి ఉండాలి. ఇది కుటుంబాల మధ్యలో జరిగిన యుద్ధంలాగా కనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరు ఓడినా ఎవరు గెలిచినా పరువు మీదకి వచ్చే సిచ్యువేషన్ ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉంది.